హాయ్ అండి, అందరికీ నమస్కారం. సో, చాలా హ్యాపీగా ఉంది. నాకు తెలిసి అప్పుడు థియేటర్స్‌ని 'చావు కబురు చల్లగా' హిట్ చేసినప్పుడు ప్రీ రిలీజ్ అప్పుడు కూడా నేను కనిపించాను స్టేజ్ మీద కొంతసేపు. అండ్ అగైన్ వరల్డ్ డిజిటల్ ప్రీమియర్ మన 'ఆహా' హౌస్‌ఫుల్‌లో 'చావు కబురు చల్లగా' మనందరినీ సరికొత్తగా పలకరించబోతుంది. సరికొత్తగా అన్నాను అంటే దీనికి సంబంధించి ఏదో ఉంది ఖచ్చితంగా. సో, అది ఏంటి అనేది ఇంకాసేపట్లో మనం డైరెక్టర్ కౌశిక్ గారు వేదిక మీదకి వచ్చిన తర్వాత అడుగుదాము. యెస్, అల్లు అరవింద్ గారు ప్రెజెన్స్ GA2 పిక్చర్స్ బ్యానర్‌లో, బన్నీవాసు గారి నిర్మాణంలో, కౌశిక్ గారి దర్శకత్వంలో, జేక్స్ బిజాయ్ గారి సంగీత సారథ్యంలో మనందరికీ ఈ అబ్బాయి చాలా చాలా నచ్చేశారు ఫస్ట్ సినిమా నుంచే. ఫస్ట్ సినిమా నుంచే తను చాలా మంచి యాక్టర్ అని ప్రూవ్ చేసుకున్నారు. అండ్ చాలామంది అమ్మాయిల ఫ్యాన్స్‌ని కూడా క్రియేట్ చేసేసుకున్నారనమాట. సో, కార్తికేయ అలాగే బ్యూటిఫుల్ మోస్ట్ టాలెంటెడ్ లావణ్య త్రిపాఠి జంటగా నటించిన చిత్రమే 'చావు కబురు చల్లగా'. సో, టైటిల్ చాలా సరికొత్తగా అనిపించింది. కథ కూడా చాలా సరికొత్తగా అనిపించింది. కానీ ప్రేక్షకులు మాత్రం కొంచెం తక్కువగా రావడం జరిగింది. దానికి మేబీ ప్రేక్షకుల వైపు నుంచి చాలా రీజన్స్ ఏమన్నా ఉన్నాయేమో తెలీదు. కానీ ప్రేక్షకుల్ని మరొకసారి అంటే మీరు ఎలాగో థియేటర్స్‌కి కొంచెం తక్కువగా వచ్చారు కదా! కానీ మంచి సినిమా మిమ్మల్ని మిస్ చేయకూడదు అని చెప్పి 'ఆహా' 100% తెలుగు అమేజింగ్ కంటెంట్‌ని 'ఆహా' అనిపించే కంటెంట్‌ని మనందరికీ అందించే 'ఆహా' హౌస్‌ఫుల్‌లో 'చావు కబురు చల్లగా' ఇప్పుడు సరికొత్తగా ముస్తాబయ్యి ఇంకా ఇంకా మంచి మంచి నాకు తెలిసినంత వరకు ఈ సినిమా సరికొత్తగా ముస్తాబయింది అంటున్నానంటే మీరు అర్థం చేసుకోవచ్చు. ఇప్పుడు దీన్ని సరికొత్తగా మలిచారు మళ్ళీ. సో, మలిచిన వర్షన్ని మీ అందరికీ అందించడానికి 'ఆహా' మరొకసారి ఈ మంచి చిత్రాన్ని మన ముందుకు తీసుకొని రావడం జరుగుతుంది. ఏప్రిల్ 23 'ఆహా' హౌస్‌ఫుల్‌లో నాకు తెలిసి ఇది హౌస్‌ఫుల్లే అనుకుంటున్నాను అక్కడైతే ఖచ్చితంగా. సో, హౌస్‌ఫుల్ అవ్వాలని కూడా కోరుకుంటున్నాను. ఎందుకంటే డైరెక్ట్‌గా ఇప్పుడు ఈ చిత్రం ప్రేక్షకుల్ని వాళ్ళ ఇంట్లోనే పలకరిస్తుంది కాబట్టి ఖచ్చితంగా అందరికీ నచ్చేస్తుంది. యెస్, ఇక 'ఆహా' గురించి మాట్లాడుకుంటే అతి తక్కువ డబ్బులండి. మీరు సబ్స్క్రైబ్ చేసుకోవాలంటే ఇది చాలా చాలా తక్కువ అమౌంట్‌కి మీకు వచ్చేసింది. జస్ట్ 399 అండ్ ఆఫర్స్ కూడా ఉన్నాయి. లాస్ట్ టైం మనం మాట్లాడుకున్నాము. సో, పైగా 'ఆహా' అనేది 100% తెలుగు కంటెంట్. తెలుగు ప్రేక్షకులకి ఒక మంచి కంటెంట్ ఇవ్వాలి. అందులోనూ 100% మంచి కంటెంట్ ఇవ్వాలి. 100% తెలుగు కంటెంట్‌ని ఇవ్వాలని చెప్పి ఇది మన ముందుకొస్తుంది. సో, మరి 'ఆహా' అనిపించే అమేజింగ్ కంటెంట్‌ని ఇలానే ఇస్తూ వెళ్ళాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ అలా ఆలోచనలో వచ్చిన చిత్రమే ఇది 'చావు కబురు చల్లగా'. సో, ఈసారి మాత్రం ఇది చాలా హాట్‌గా వేడివేడిగా 'ఆహాలో' అందరినీ అలరించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అయితే మేబీ ఎక్కువ మంది ఉండకూడదు స్టేజ్ మీద అని చెప్పారు. అందుకే ఆవిడ స్టేజ్ మీదకి రావట్లేదు. కానీ ఫిజికల్‌గా స్టేజ్ మీదకి రాకపోయినా ఇప్పుడు ఆన్‌లైన్‌లో జూమ్ కాల్ ద్వారా మనందరినీ పలకరించబోతున్నారు బ్యూటిఫుల్ యాక్ట్రెస్ లావణ్య త్రిపాఠి. సో, మనం జూమ్ కాల్‌లో మనం ఇప్పుడు చూద్దాము. లావణ్య, కాల్ ప్లీజ్. Very nice to see that everyone has come together for this event, and just be very careful, wear your mask, and just keep a safe distance from everyone. And I just want to say that I'm really happy that finally our movie is on OTT platform, that to AHA, which is a very special thing for us because of course the association with Geet Arts. And I mean, there were some reviews that movie. Some people just couldn't connect with it, and and our director Kaushik thought about it, and he was really he was discuss it with us and everything. And finally, he got a chance, which a lot of people don't get, to again revive a film and edit out things which people didn't like, and just make it even better. So he got this opportunity, and I hope everyone will like it. This movie is very close to my heart, and I got amazing response from everyone. So I hope after after the edit, and after coming on AHA, people are going to watch it and just love it. That's what I'm expecting. థ్యాంక్ యూ లావణ్య. థ్యాంక్ యూ సో మచ్. సో, యెస్, ఇలాంటి సినిమాలు మరిన్ని మీరు చేయాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. ఈసారి ఆ మెరుగులన్నీ కూడా ముందే దిద్దేయాలని కోరుకుంటున్నాను. అండ్ సూపర్ డూపర్ హిట్స్ మీరు అందుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యెస్, ఖచ్చితంగా ఒకటి అనుకుంటూ ఉంటాం మనం జనరల్లీ మాట్లాడుకుంటాం, అరే బోల్డ్‌గా మాట్లాడారే, సూపర్ గ్రేట్, అసలు స్ట్రైట్ ఫార్వర్డ్ మాట్లాడారే, చాలా మంచి పర్సన్ అసలు ఇలా అనేసుకుంటూ ఉంటాం. అదేంటో స్ట్రైట్ ఫార్వర్డ్‌గా మాట్లాడి బోల్డ్‌గా మాట్లాడిన కంటెంట్‌కి అంతగా ఆదరణ దొరకకపోవడం అనేది చాలా కొంచెం డిసప్పాయింట్ చేస్తుంది. బట్ ఎనీహౌ ఏమాత్రం డిసప్పాయింట్ అవ్వలేదు టీమ్. అందుకే మీకు నచ్చినట్టుగా దీన్ని మలిచి మీ దగ్గరికే మీరు థియేటర్కి రావడానికి కొంచెం ఆలస్యం చేశారు. అందుకే చాలా ఫాస్ట్గా మిమ్మల్ని అందరినీ అలరించడానికి 'ఆహా' హౌస్‌ఫుల్‌లో మీ ముందుకు వచ్చేస్తుంది అనమాట 'చావు కబురు చల్లగా'. సో, యెస్, మరి
ఒక మంచి ఆలోచనతో ఈ చిత్రాన్ని మనందరికీ ఇచ్చారు. సో, మంచి ఆలోచనే అది. దాన్ని అంతే మంచిగా మలిచారు కూడా. సో, డైరెక్టర్ కౌశిక్ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. మోస్ట్ హ్యాండ్సమ్ డైరెక్టర్ అండి. నాకు తెలిసి హీరోగా ఎప్పుడు లాంచ్ అవుతారో నాకు తెలియదు. డైరెక్టర్గా అయితే లాంచ్ జరిగిపోయింది. ఆ చల్లటి కబురు ఎప్పుడు చెప్తారో. సో ఎస్, ఆహా CEO అజిత్ ఠాకూర్ గారిని కూడా వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాను. ఐ రిక్వెస్ట్ అజిత్ జీ. అండ్ ద మోస్ట్ హ్యాండ్సమ్ అండ్ వెరీ టాలెంటెడ్ కార్తికేయ గారిని వేదిక రాష్ట్రంగా స్వాగతం పలుకుతున్నాము. చాలా చాలా ఫిట్ అయిపోయారు అనిపిస్తుంది. ఏమంటే మీ బటన్స్ కూడా ఓపెన్ అయిపోతున్నాయి. అవి అంత ఫిట్ అయితే అంత అన్నీ ఓకే. అదే కావాలని మీరు చేసిన శ్రమకి మీ 6 ప్యాక్ ఆఖరికి ఇలా కూడా కనిపించేస్తుంది. అదేదో ఎక్స్రేలో కనిపిస్తుంది చూసారా, అలా షర్ట్లోంచి డైరెక్ట్గా. యా, ఒకసారి ఫోటోకి. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇందాక చెప్పిన జోకే అండి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ అందరికీ థ్యాంక్ యూ సో మచ్ ఇక్కడికి వచ్చినందుకు. అండ్ థ్యాంక్ యూ సార్, ఇది అరేంజ్ చేసి మాకు మా మూవీ గురించి ఇంకొకసారి ఆడియన్స్కి అందరికీ చెప్పుకునే అవకాశం మాకు కల్పించినందుకు. అండ్ అరవింద్ గారు, వాసు గారు, థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఈ అవకాశం నాకు ఇచ్చినందుకు, ఈ మూవీలో లీడ్ రోల్ ప్లే చేసే అవకాశం నాకు ఇచ్చినందుకు, అండ్ రిలీజ్ అయ్యి అంతా అయిపోయిన తర్వాత కూడా మళ్ళీ ఆహాలో ఇలా ప్రమోట్ చేసుకోవడానికి, మా సినిమాని ఇంకొంతమందికి చూపించుకోవడానికి ఈరోజు ఇంత మంచి ప్లాట్ఫామ్ క్రియేట్ చేసినందుకు. అండ్ స్పెషల్ మెన్షన్ ఆహా ప్లాట్ఫామ్కి, బికాజ్ జనరలీ కోవిడ్ ముందే స్టార్ట్ చేశారు, బట్ ఇన్ఫ్యాక్ట్ గ్రాడ్యువల్గా అమెజాన్కి ఆర్ వాటెవర్ ఆ ఓటీటీ ప్లాట్ఫామ్స్కి పెరుగుతున్న టైంలో ఆదరణ, తెలుగుకి సపరేట్గా ఒకటి క్రియేట్ చేసి మన తెలుగు సినిమాలు ఎక్స్క్లూజివ్ కంటెంట్ ఉండి తెలుగు షోస్ ఉండడము, దట్స్ అ వెరీ గుడ్ థాట్. అండ్ చాలా మంచి అండ్ చేసి సక్సెస్ చేసి ఈరోజు ప్లాట్ఫామ్స్లో జనరల్లీ ఒక పేరు చెప్పేటప్పుడు ఆహా అన్న పేరు అంత అందరి నోట్లో వినిపిస్తుంది. దట్స్ అ వెరీ బిగ్ సక్సెస్. సో ఆహా ప్లాట్ఫామ్కి ఫస్ట్ ఆఫ్ ఆల్ బిగ్ కంగ్రాచులేషన్స్. తెలుగు కంటూ ఒకటి క్రియేట్ చేసి ఈరోజు ఇన్ని తెలుగు సినిమాల్ని ఆడియన్స్కి చూపిస్తూ, మేము సినిమా చేసేటప్పుడు ఆడియన్స్ చూడడానికి ఇప్పుడు ఓటీటీ చాలా పెద్ద విషయం అయిపోయింది. బీఎడ్ కోవిడ్ వల్ల అయి ఉండొచ్చు, లేకపోతే యాజ్ సచ్ కూడా ఈ ఓటీటీ అనేది అలవాటైన రీజన్ అవ్వచ్చు. సో మేము సినిమాలు చేస్తున్నప్పుడు ఆహా అనేది మాకు ధైర్యం కూడా ఇచ్చింది, ఎక్కువ మందికి రీచ్ అవుతాము మేము ఈ ప్లాట్ఫామ్ ద్వారా అని. సో ఐ షుడ్ ఆల్ ద ఆర్టిస్ట్, ఆల్ ద తెలుగు మూవీ ఆర్టిస్ట్ రియలీ థ్యాంక్ ఆహా మాకు ఈ ప్లాట్ఫామ్ ఇచ్చినందుకు. అండ్ యా, కమింగ్ టు అవర్ మూవీ, నా చావు కబురు చల్లగా నా మనసుకి చాలా చాలా దగ్గరైన మూవీ. యా, డెఫినెట్లీ డిసప్పాయింట్మెంట్ ఉండింది, అనుకున్నంత కమర్షియల్గా ఆడకపోవడం. బట్ డిసప్పాయింట్మెంట్ అవన్నీ 1 day 2 days ఉన్నాయేమో, బట్ ఇమీడియట్లీ నాకు బూస్ట్ ఇచ్చింది మాత్రం ఈ సినిమాలో నా గురించి కానీ సినిమా గురించి కానీ ఎవరైతే నచ్చిన వాళ్ళు ఉన్నారో, నాకు నిజంగా హిట్ అయిన సినిమాకు కూడా చెప్పనంత బాగా చెప్పారు నా గురించి. అండ్ ఐ కెన్ ప్రౌడ్లీ సే నా కెరీర్ బెస్ట్ పర్ఫార్మెన్స్ అని. అది ఎందుకు పాసిబుల్ అయిందంటే, నన్ను ఈ పాత్రను నేను పోషించగలనని నమ్మి నాతో చేయించిన కౌశిక్, అలాగే నాకు ఈ అవకాశం ఇచ్చిన వాసు గారు, అరవింద్ గారు వల్ల. సో వాళ్ళకి ఐ విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్. సినిమా హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం అనేది 100% కష్టపడతాం ప్రతిదానికి. హిట్ అవ్వడం ఫ్లాప్ అవ్వడం మన చేతిలో ఉండదు. బట్ దెన్ ఈ సినిమా తర్వాత నాకు జనరల్లీ కార్తికేయ అంటే RX-100 కానీ గ్యాంగ్ లీడర్ కానీ ఉన్న వాటి వల్ల కార్తికేయ అంటే ఓకే, మంచి బాడీ ఉంటుంది, ఏంటి మంచి కటౌటు, లేకపోతే ఈ సీన్లు అదే రొమాంటిక్ సీన్స్ ఇలాంటివి కొంచెం ఒక ఇమేజ్ ఉంది. అదన్నీ ఒక్కసారిగా బ్రేక్ చేసి టోటల్ న్యూ క్యారెక్టర్, ఆ స్లాంగ్ కానీ ఈజ్ ఇన్ ద బాడీ, అవన్నీ ఈ పాత్రలో పోషించే అవకాశం నాకు దక్కింది. అండ్ అది నేను ఇంత బాగా చేయడానికి రీజన్ కూడా కౌశికే, తను ఇంత బాగా చేయించుకోవడం. సో డెఫినెట్లీ నన్ను చూసే విధానం చాలా చేంజ్ అయింది ఈ సినిమా తర్వాత.
ఈ సినిమా వల్ల ఎవరు ఎంత ప్లస్ అయ్యారో నాకు తెలీదు, బట్ నాకైతే చాలా ప్లస్ అయింది. సో ఐఎమ్ రియలీ ప్రౌడ్ ఆఫ్ మై మూవీ చావు కబురు చల్లగా. నాకు నిజంగా పిచ్ చేస్తున్న స్టోరీస్ కూడా ఈ సినిమా తర్వాత చాలా చేంజ్ వచ్చింది. ముందు ఒక టైప్ ఆఫ్ స్టోరీస్ వచ్చేవి, ఒక టైప్ ఆఫ్ క్యారెక్టరైజేషన్ ఉన్నాయి. బట్ ఈ సినిమా తర్వాత అరే ఇంత ఈ యాంగిల్ ఉందా, ఇంత చేయగలడా అని చాలామంది పిచ్ చేస్తున్నారు. అండ్ ఇంకా కెరీర్ బిగినింగ్ స్టేజ్ అయినా అది, ఇట్స్ అ లాంగ్ వే టు గో. సో ఈ టైంలో నేను హిట్లు ఫ్లాప్లు కాకుండా మంచి పాత్రలు, మంచి మూవీస్ దక్కించుకునే ఛాన్స్ కోసం చూడాలి. ఆ ఛాన్స్ నాకు ఈ సినిమా ఇచ్చింది. సో ఐఎమ్ 100% ప్రౌడ్ ఆఫ్ దిస్ మూవీ. అండ్ నేను మధ్యలో ఒకసారి ఒక పోస్ట్ పెట్టాను, ఏమని, సినిమా నచ్చినందుకు చాలా చాలా థ్యాంక్స్, నచ్చని వాళ్ళందరికీ సారీ, ఇంకొక అవకాశం ఇవ్వండి, ఐ విల్ బౌన్స్ బ్యాక్ అని. దాన్ని మిగతాదంతా వదిలేసి ఆ లాస్ట్ పాయింట్ ఒక్కటే హైలైట్ చేశారు. సో దానివల్ల నాకు కొంచెం బాధ వేసింది, అరే నేను అంత చెప్పినప్పుడు అది ఒక్కటే ఫ్లాప్ అయినందుకు సారీ అని ఒక్కటే పెట్టారని. నా ఇంటెన్షన్ అది కాదు అప్పుడు. ఫ్లాప్ అయినందుకు అంటే యా డెఫినెట్లీ ఏ మూవీ అయినా సరే బీట్ ఎ హిట్ ఆర్ ఫ్లాప్, అది పెద్ద సూపర్ సక్సెస్ఫుల్ మూవీ కూడా అయి ఉండొచ్చు. మనం వెళ్ళి ఒక ఆడియన్స్ మనని కొనుక్కొని చూసినప్పుడు వాడికి నచ్చకపోతే ఆబ్వియస్లీ అంత మనీ అంత టైం స్పెండ్ చేసినందుకు, ఇఫ్ ఈజ్ నాట్ సాటిస్ఫైడ్ యాజ్ అన్ ఆర్టిస్ట్, నేను ప్రమోట్ చేసినందుకు కానీ నేను యాక్ట్ చేసినందుకు కానీ నా మూవీ తరపున ఓకే అండి నచ్చకపోతే సారీ, ఇంకోసారి ట్రై చేస్తాను మీకు నచ్చడానికి, ఎందుకంటే మీ ఆడియన్స్కి నచ్చడమే మా ఎయిమ్ కాబట్టి. సో అది హిట్ మూవీ అయి ఉండొచ్చు, ఫ్లాప్ మూవీ ఉండొచ్చు, దేనికన్నా అది వర్తిస్తుంది. కానీ ఆ కండిషన్స్లో అలా పోర్ట్రే అయ్యి ఉండొచ్చు. నాకు ఇది క్లియర్ చేసుకునే అవకాశం దొరికింది. సో యా ఐ వాంటెడ్ టు క్లియర్ దట్. అండ్ కౌశిక్ చెప్పినట్టు రీఎడిట్ చేశారు సినిమాని, కొన్ని చేంజెస్ అవి ఇవి. డెఫినెట్లీ నాకు ముందు సినిమా కూడా నచ్చింది, నా సినిమా కాబట్టి. సో ఇప్పుడు రీఎడిట్ చేశాక కూడా నచ్చింది. సో ఇప్పుడు నేను మళ్ళీ బాగుంది అవన్నీ ఇంకేం చెప్పను, కానీ చాలా మనసు పెట్టి చేసాం. ఒక కొత్త డైరెక్టరు, ఇంకా కొత్తలోనే ఉన్న హీరో, మేమందరం కలిసి ఒక అల్లు అరవింద్ గారు లాంటి పెద్ద ప్రొడ్యూసర్స్ బ్యాకింగ్తో మా అందరి లైఫ్స్లో చాలా ఇంపార్టెంట్ అండ్ ఫీల్ అయి చేసాము. సో ఇంత ఎఫర్ట్ పెట్టి మేము చేసినందుకు ఒక్కసారి ఆహాలో చూడండి, చూసి మీకు ఇన్కేస్ నచ్చితే మీ హార్ట్స్లో ఏమన్నా ఒక ప్లేస్ మేము సంపాదించుకోగలిగితే విల్ బీ రియలీ థ్యాంక్ఫుల్. అండ్ అప్పటికీ ఏమన్నా చిన్న ప్రాబ్లమ్స్ ఉండి మీకు నచ్చకపోతే యాజ్ ఆల్వేస్ సారీ, ఇంకో ఛాన్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ. మీరు ఎంచుకునే కథలు కూడా అంతే రియలిస్టిక్గా ఉంటాయి అండ్ స్పీచ్ కూడా అంతే రియల్గా ఉంది ఇవాళ. అయితే కొంతమంది సినిమాలో చొక్కా ఇప్పి లేదని, ఫైట్ లేదని, రొమాన్స్ సీన్ లేదని ఫీల్ అయ్యారు. సారీ వాళ్ళందరికీ. నెక్స్ట్ టైం థ్యాంక్ యూ. నువ్వు ఒక్కడమే మాకు కొంచెం మార్చి చూపించు, అలానే చూపి నెక్స్ట్ టైం కూడా. అదే కదా, ఇంకా నయం ఇప్పించలేదని సినిమాలో ఫీల్ అయ్యారు. ఇప్పుడు ఈ ప్రెస్ మీట్లో ఏమన్నా అలాంటి ట్రై చేస్తారన్నారేమో అనుకున్నాను నేను, కాదు కదా. ఓకే, థ్యాంక్ యూ కార్తిక్. అండ్ కాదు, చేసినవి అతి తక్కువ సినిమాలే అయినా కానీ నాకు తెలిసినంతవరకు బోలెడంత మంది ఫ్యాన్స్ని మీరు సంపాదించేసుకున్నారు. ఖచ్చితంగా వాళ్ళ హృదయాల్లో ఎప్పుడూ అలానే ఉంటారు మీరు. సక్సెస్ అయిందా, కమర్షియల్ హిట్ అయిందా లేదా కాదు, అండ్ మీ ప్రయత్నం మీరు 100% ఇచ్చారు, వాళ్ళు కూడా 100% సక్సెస్ని ఇస్తారు. ఎందుకంటే 100% తెలుగు కంటెంట్ని ఇచ్చే ఆహాలో వస్తుంది కాబట్టి. సో ఎస్, ఆహా అంటే ఆహా అనే కంటెంటే వస్తుందన్నమాట మనందరి ముందుకి. అండ్ 100% తెలుగు కంటెంటే కాదు, 100% బెస్ట్ కంటెంట్ని మనందరికీ అందించే ఆహా CEO అజిత్ ఠాకూర్ గారిని మాట్లాడాల్సిందిగా కోరుకుంటున్నాము. Thank you so much. So firstly, to all the friends from media, thank you for turning up once again for AHA. And I'm very happy to see everybody is in mass today. We live in very difficult times, and that you guys come week after week to support stars like Karthik and directors like Kaushik means a lot to us. So thank you so much. Today it's not my usual speech on AHA, because I think what you just heard are two very honest and then hence super successful future director and a superstar already. I'll tell you why I loved what you said. Now let me tell you the other side of the story. Firstly, this film is very special for us because Allu Arvind presents this film and Allu Arvind presents AHA. So thank you, Arvind sir. Your first film is special for us and it will always be. Bunny Vasu is as essential a part of AHA as any of us are. So Vasu, I hope you are here. I wish you were here. But thank you so much. And Lavanya couldn't join because she was in touch with somebody
who potentially needs to be tested. So that's why she couldn't come. But look at these two guys, and I will tell you the aha story of this film. So yesterday morning, the marketing team presented a budget for the film. And typically you would expect, right, because you feel the film wasn't successful or because COVID, we don't know what will happen. And I said, Raj, Pranita, Riddhi, increase the budgets. So we have, as of yesterday, increased the marketing budget of the film because at AHA, I truly believe that this is full paisa vasool family entertainer. And this film will do very well. Otherwise, we would not be here with all of you trying to, market this film again. We principally believe, and we have very hard benchmark. We have an internal screening committee which rates the film. And this film's rating is amongst the best that we have from internal committee. So we are going to spend more because I believe you made a very special film. We live in a very, very unpredictable time. And guys, a big round of applause for both of them to come here and stand here and say they could have done better. I think they have made a good film. So thank you, Kaushik. With this humility, so Kaushik could have said, and we've had this without naming some other colleagues of yours, where they said, I'm done with the film, it's not worked, let's move on. But Kaushik didn't do that. Kaushik said, no, we'll give you a better cut. We were happy with the original cut. If Kaushik had said no, we would have still run with the original cut, and I think it would have been still good. But the fact that for a young mind like you, you have absolute honesty, humility, and you're willing to do things differently, you're going to be a guy to watch out for. And this is something Arvind sir and I discussed, so thank you so much for that. And for somebody with a super hit film behind him, for here to come and apologize, I don't need to tell you anything. You are a superstar already in your own right, Kartikeya, so you'll do very well. So that is all from our side. We believe in the film. We have increased the marketing budget of the film. We have set up this event, and thank you for making us come together once again. We believe this film will do very well. It's a full family entertainer. And to all the Telugu audience, my only request, do not go by what you read, do not go by the reviews, do not go by just the box office numbers. Sometimes a film deserves a second chance because we live in strange times, and this is one film that deserves a second chance. Whether you download AHA or not, but do give this film a chance. Thank you so much, and thank you so much. థ్యాంక్ యూ అజిత్జీ, థ్యాంక్ యూ సో మచ్. సో నేను ఇలానే మీరు మరింత మంచి మంచి కంటెంట్ని ఇస్తూ ఆహాని మరింత చేరువుగా చేయాలి ప్రేక్షకులని మనస్ఫూర్తిగా కోరుకున్నాం. అండ్ థ్యాంక్ యూ సో మచ్. యాక్చువల్లీ ఒక కూర కొంచెం బాగాలేదు అంటే జస్ట్ దాంట్లో కొంచెం ఉప్పో ఏదో కారమో తక్కువై ఉంటుందంటే అది మాత్రమే తక్కువైంది అనుకుంటున్నాను నేను. కూర అంతా కాదు, ఇప్పుడు కలిపి వచ్చేస్తుంది, పర్ఫెక్ట్ టేస్ట్తో వచ్చేస్తుంది ఇప్పుడు అనమాట మన ముందుకి. ఆహాలో వరల్డ్ డిజిటల్ ప్రీమియర్గా మన చావు కబురు చల్లగా 23rd ఏప్రిల్న హౌస్ఫుల్ ఆహా హౌస్ఫుల్లో మిమ్మల్ని అందరినీ పలకరించడానికి మీ ముందుకు వస్తుంది. ఆహాని కూడా హౌస్ఫుల్ చేయాలని నేను మనస్ఫూర్తిగా కోరుకున్నాను. అండ్ థ్యాంక్ యూ సో మచ్. మీ అందరికీ ఆల్ ద బెస్ట్. సో ఈసారి ప్రేక్షకులు ఖచ్చితంగా మనసు పెట్టి చూస్తారు సినిమాని. సో థ్యాంక్ యూ సో మచ్. సో థ్యాంక్ యూ. అండ్ ఇవాళ స్పాన్సర్స్ హ్యాపీ మొబైల్కి, అలాగే కేఎల్ఎం ఫ్యాషన్ మాల్కి, లవింగ్ మోర్ వారికి, అండ్ జస్ట్ హ్యాప్కి, విజేత సూపర్ మార్కెట్కి థ్యాంక్ యూ సో మచ్. అండ్ స్పెషల్ థ్యాంక్స్ టు ఆహా. అండ్ అలాగే టుడేస్ ఈవెంట్ బై శ్రేయాస్ మీడియా, వారికి కూడా థ్యాంక్ యూ చెప్తున్నాం. ఇక్కడ ఉన్నవాళ్ళు మాస్క్లు వేసుకున్న వాళ్ళకి అండ్ ఇంట్లోంచి సురక్షితంగా చూస్తున్న వాళ్ళకి కూడా మరొకసారి కృతజ్ఞతలు. డేట్ సేవ్ చేసుకోండి, 23rd ఏప్రిల్ ఆహాలో మిమ్మల్ని అందరినీ అలరించడానికి వచ్చేసింది చావు కబురు చల్లగా. ఈసారి చూసి బిగ్గెస్ట్ అంటే రేటింగ్స్లో బిగ్గెస్ట్ హిట్ని ఇవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకున్నాను. థ్యాంక్ యూ. దిస్ ఈస్ గీతా భగత్ సైనింగ్ ఆఫ్. థ్యాంక్ యూ. హలో సార్, మేడం, యాదాద్రి సమీపంలో భువనసూర డెవలపర్స్ వెంచర్లో గజం కేవలం 6,600కే. మీకు అర్థమవుతుందా? ఇంతకీ మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకుంటారుగా, గంట కొట్టడం మాత్రం మర్చిపోవద్దు.